వసతి గృహాల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాద్ బాజ్పేయి సూచించారు. హనుమకొండ గోకుల్ నగర్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, సిబ్బంది వివరాలు ఏమిటనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, పప్పు దినుసులు, గుడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసిన కలెక్టర్ భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఈ రోజు ఏం టిఫిన్ పెట్టారు, రుచిగా ఉందా అంటూ ఆరా తీశారు. చెట్టు పోయింది డ్యామేజ్ అయితే తీసేసి ఉన్న వెల్డింగ్ తీసి ఇది ఎక్స్టెన్షన్ పిల్లలు నాకు ఎప్పుడు ఉన్నారు బాగుంటారు. ఇద్దరే ఉన్నారు. క్లీనింగ్ ఎంత కోసం ఎవరు వస్తారు? బయట నుంచి ఎంత మంది వస్తారు? ఇద్దరే అంతే, ఇద్దరు క్లీనింగ్ కోసం ఎక్స్ట్రా కాబట్టి. హాస్టల్లో ఇట్లా డ్రింకింగ్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, అట్లా మన దగ్గర ఏం లేదు. 6:30 ఏంటంటే బయటకు వెళ్ళారు మేడం. ఆదిలాబాద్ ఉన్నారు ఇక్కడ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఇంతకుముందు లాస్ట్ టైం ఫ్రీ లేదు. ఫ్రీ లేదు.